హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో గత కొన్ని రోజులుగా మనం జిఎస్టీ గురించి తెలుసుకుంటామండి. అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ గురించి మనం తెలుసుకుంటాము. ఈ సబ్జెక్ట్ వచ్చేసి ఫైనల్ బీకామ్ జనరల్ వాళ్ళకి అండ్ ఆర్ఆర్ వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అనేది ఉంటుందండి ఫిఫ్త్ సెమిస్టర్లో. సో స్టార్టింగ్ మనం జిఎస్టీ అంటే ఏంటనేది మీకు ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పడం జరిగిందండి. అలాగే ఆ తర్వాత జిఎస్టీ యొక్క కాన్సెప్ట్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే ఏంటంటే జిఎస్టీ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం. అలాగే జిఎస్టీలో డిఫరెంట్ రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఎన్ని ఉన్నాయో అవి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అలాగే జిఎస్టీ యొక్క స్ట్రక్చర్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఏంటండి, జిఎస్టీ అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్లోకి వస్తుంది. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏదైతే ఇన్కమ్ ఉందో మనం సంపాదించిన ఇన్కమ్లోంచి మనం సెంట్రల్ గవర్నమెంట్ మనకి ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ అవుతూ ఉంటాయండి. వెన్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇట్స్ ఆల్ కంప్లీట్లీ రిలేటెడ్ అబౌట్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇంకొకటి ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో మనం ఓవర్ వ్యూ ఆఫ్ జిఎస్టీ గురించి తెలుసుకున్నాం. అంటే ఏంటండి, ఈ యొక్క జిఎస్టీని ఏ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది? అంటే ఏ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది? జనరల్లీ వీ హ్యావ్ 3 types of governments, right? What is that? Central, state, local bodies. సెంట్రల్ లెవెల్లో ఉన్న గవర్నమెంట్ అంతా కూడా మనకి ఈ యొక్క సిబిడిడికి సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకుంటుందని ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. అలాగే స్టేట్ గవర్నమెంట్ వచ్చేసండి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అది కట్టించుకుంటూ ఉంటుందండి. లోకల్ బాడీస్ అంటే పంచాయతీస్ అవి మనకి. అయితే ఇక్కడ ఈ యొక్క జిఎస్టీ అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్లోకి వస్తుంది. ఈ యొక్క జిఎస్టీని బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ అనేది ఇంక్లూడ్ అవుతూ ఉంటాయండి. అంటే ఏంటండి, మనం ఇక్కడ ట్యాక్స్ కడితే సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ స్టేట్ గవర్నమెంట్కి కూడా ట్యాక్స్ అనేది కడుతూ ఉంటాం అన్నమాట. అది ఎలాగంటే కూడా మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ చిల్లీస్ పంపుతున్నారనుకోండి, గుంటూరు టు విజయవాడ పంపిస్తున్నారనుకోండి మీరు. సో అప్పుడు ఏంటంటే మనకి ట్యాక్స్ అనేది ఇంటర్ స్టేట్లోగా అంటే ఇంటర్ లెవెల్లోనా ఇంట్రా లెవెల్లో ట్యాక్స్ కడుతున్నాం అన్నది ముందు మనకి తెలియాలి. ఓకే, ఇంటర్ లెవెల్లో కట్టే ట్యాక్స్ ఏదైతే ఉందో అది ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్కి పంపించినప్పుడు ఇంటర్ లెవెల్లో ట్యాక్స్ అనేది కడుతూ ఉంటామండి. ఇంట్రా లెవెల్ ఏంటంటే మనం ఆ వితిన్ స్టేట్లోనే మనం ట్యాక్స్ అనేది కడుతూ ఉంటాం. ఓకే, అలాగే ఈ యొక్క సిఎస్టీ అంటే సెంట్రల్ వాళ్ళకి మనం సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అని మనం ట్యాక్స్ అనేది కడుతూ ఉంటామండి. ఇక్కడ మెయిన్ పాయింట్ అదే. అంటే రెండు గవర్నమెంట్స్కి మనం ట్యాక్స్ అనేది కడతాం. సెంట్రల్ లెవెల్ వాడికి ఎస్జిఎస్టీ లాగా సెంట్రల్ గవర్నమెంట్ వాడికి సిజిఎస్టీ రూపంలో, స్టేట్ గవర్నమెంట్ వాడికి ఎస్జిఎస్టీ రూపంలో ట్యాక్స్ అనేది కడుతూ ఉంటాం. ఏదైతే మనం ఎగ్జాంపుల్గా అనుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ చిల్లీస్ అనేది మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారనుకోండి, వేరే స్టేట్కి పంపిస్తున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారండి మీరు సెంట్రల్ లెవెల్లో అంటే సిజిఎస్టీ ట్యాక్స్ అనేది కడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ చిల్లీస్ మీద 5% జిఎస్టీ అనేది పడుతుంది అనుకోండి, అప్పుడు విడదీస్తారు అనమాట. అంటే హాఫ్ ఆఫ్ ద పర్సెంట్ వచ్చేసి మీరు ఇక్కడ కడతారు. ఇక్కడ సిజిఎస్టీకి కడతారు. అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది 2.5, అలాగే స్టేట్ జిఎస్టీ అంటే ఎస్జిఎస్టీ అనేది ఇంకో 2.5 కడతారు. రెండు కలిపితే 5% అనమాట. ఈ విధంగా మనం ట్యాక్స్ అనేది కడుతూ ఉంటామండి. ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఇండియాలో ఉండి సింగిల్ ట్యాక్స్ సిస్టమ్ అనేది మనం ఫాలో అవ్వడం లేదు. వాట్ వీఆర్ ఫాలోయింగ్ ఇన్ ఇండియా, వీఆర్ ఫాలోయింగ్ డ్యూయల్ ట్యాక్సేషన్ సిస్టమ్. ఓకే అండి, డబుల్ ట్యాక్స్ సిస్టమ్ అనేది మనం ఫాలో అవుతూ ఉన్నామండి. ఏంటది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, అదే సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, డ్యూయల్ ట్యాక్స్ సిస్టమ్ అనేది మనం ఫాలో అవుతున్నామండి. అలాగే మరి సింగిల్ని కూడా ఫాలో అవుతారా అంటే ఎస్, ఫాలో అవుతారండి. ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ అలాంటి దేశాల్లో సింగిల్ జిఎస్టీ సిస్టమ్ అనేది ఫాలో అవుతారు. అది ఎలాగా అంటే జిఎస్టీ అన్నది దానికి సంబంధించిన ట్యాక్సెస్ కట్టించుకోవడం అన్నీ కూడా వ్యవహారాలు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ డీల్ చేస్తూ ఉంటుందండి. ఇక్కడ మనం అనకు కదండి, both we are paying the tax to both central GST and state GST. అంటే సెంట్రల్ లెవెల్లోని కడుతున్నాము, స్టేట్ లెవెల్లోని కూడా ఇక్కడ ట్యాక్స్ అనేది కట్టే
అండ్ ఇంకో విషయం మనకి జిఎస్టీలో మనం డిఫరెంట్ రేట్స్ కూడా చెప్పుకున్నాం. 0% అని, 12% అని, 18% అని, 28% అని ఇలా ట్యాక్సెస్ అనేది మనం పే చేస్తూ ఉంటాం. కమోడిటీని బట్టి మనం ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉంటామండి. ఓకే, అలాగే ఈ యొక్క జిఎస్టీ సిస్టమ్ అనే విధానం ఎందుకు తీసుకురావడం జరిగిందంటే కన్సూమర్ మీద అధిక భారం అనేది పడేదట ఇదివరకు ట్యాక్స్ కట్టినప్పుడు. ఎలాగంటే ట్యాక్స్ అనేది కట్టడం జరిగేదటండి. 100 రూపాయలకు వస్తువు తయారైంది అనుకోండి, ఒక 10% ట్యాక్స్ కట్టాడు అనుకో మ్యానుఫ్యాక్చరర్, నెక్స్ట్ అమ్మవాడికి ఎంత పెట్టి అమ్ముతాడని సేల్ చేస్తాడు, వాడి కట్టిన ట్యాక్స్ కూడా వీడు పే చేయాల్సి వచ్చింది. ఎవరు? మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ హోల్సేలర్ కొనుక్కున్నాడు అనుకుంటాం, హోల్సేలర్కి 10% ట్యాక్స్ కట్టి అలాగే మ్యానుఫ్యాక్చర్ ఎంతైతే ప్రాఫిట్ వేసుకున్నాడో అది కూడా దాని మీద ట్యాక్స్ అనేది పే చేయడం అనేది జరిగేదండి. ఓకే, ఇప్పుడు అలా కాదండి, ఓన్లీ ప్రాఫిట్ మీద ట్యాక్స్ అనేది పడుతుందన్నమాట. ఇక సిస్టమ్ అంతా మారింది. దీనివల్ల ఏమవుతుందంటే ట్యాక్స్ మీద ట్యాక్స్ పడే ఒక విధానంలో చేంజ్ అనేది వచ్చిందన్నమాట. చూడండి, మనం అలాగే ట్యాక్స్ మీద ట్యాక్స్ వేసుకుంటూ వెళ్తే ఫైనల్గా ఆ ప్రొడక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది అనుకుంటారు? చాలా అవుతుందండి. మ్యానుఫ్యాక్చరర్ కట్టిన ట్యాక్స్ హోల్సేలర్ మీద వేసి, హోల్సేలర్ వచ్చి మ్యానుఫ్యాక్చరర్కి కట్టిన ట్యాక్స్, వీడి కట్టిన ట్యాక్స్ మళ్ళీ రీటైలర్ మీద వేసి, రీటైలర్ మళ్ళీ హోల్సేలర్ కట్టిన ట్యాక్స్ అలాగే రీటైలర్ కట్టిన ట్యాక్స్ కలిపి వేసి కంప్లీట్గా ఇంకా ఏమవుతుందంటే ట్యాక్స్ మీద ట్యాక్స్ పడి ఫైనల్గా కన్సూమర్ దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రోడక్ట్ అనేది కాస్ట్ అనేది పెరిగిపోతుందండి. ఫైనల్గా మ్యానుఫ్యాక్చర్ నుంచి రీటైలర్ వరకు కూడా ట్యాక్స్లన్నీ ఎక్కువ ట్యాక్స్ కట్టి ఎవరు కొనుక్కుంటున్నారండి? ఇక్కడ కన్సూమర్ కొనుక్కునేవారు. ఓకే, సో ఆ విధంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క జిఎస్టీ సిస్టమ్ అనేది 2017 ఫస్ట్ జూలై నుంచి అర్ధరాత్రి నుంచి మనకి ఇది అమల్లోకి రావడం అనేది జరిగిందండి. దీని యొక్క హిస్టరీ కూడా చెప్పుకున్నాం. 1970s నుంచి దీని మీద వర్కౌట్ చేశారండి. సో మెనీ అమెండ్మెంట్స్ వేర్ క్రియేటెడ్. చాలా అమెండ్మెంట్స్ మీద వీళ్ళు వర్కౌట్ చేయడం జరిగింది. ఫైనల్గా 101 అమెండ్మెంట్ 1 జూలై 2017లో మనకి ఈ యొక్క జిఎస్టీ విధానం అనేది, జిఎస్టీ ట్యాక్స్ సిస్టమ్ అనేది రావడం జరిగింది. అలాగే జిఎస్టీ అనేది దేని మీద కడతామని మనం? ఓన్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్. ట్యాక్సెస్ కూడా ఇండైరెక్ట్గా కడతాం. ఏదో మనం డైరెక్ట్గా వెళ్ళి గవర్నమెంట్కి అనేది కట్టమండి. జిఎస్టీ అనేది మనం ట్యాక్స్ ఈ యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద కడుతుంటాం. ఓకే, ఈ యొక్క ట్యాక్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే వ్యాట్ గురించి తెలుసుకుంటున్నామండి. నెక్స్ట్ మనం వ్యాట్ గురించి తెలుసుకుంటున్నాము. ఆల్రెడీ కాన్సెప్ట్స్, డెఫినేషన్స్ కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చింది మీకు లిమిటేషన్స్ ఆఫ్ వ్యాట్. వ్యాట్ యొక్క పరిమితులు అనమాట. లిమిటేషన్స్ ఆఫ్ వ్యాట్. అసలు వ్యాట్ అంటే ఏంటంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనుకుంటుంది. ఈ వ్యాట్ అంటే ఓన్లీ గూడ్స్ మీద పడుతూ ఉంటుందండి, సర్వీసెస్ మీద మనకి వ్యాట్ అనేది పడుతుంది. అలాగే విత్ ఇన్ స్టేట్లో కనుక మీరు ఏదైనా గూడ్స్ అమ్మితే మీకు అప్పుడు వ్యాట్ అనేది అప్లై అవుతుంది. అంటే ఓన్లీ సెల్లింగ్ ప్రాసెస్లోనే ఈ వ్యాట్ అనేది పడడం జరుగుతుందండి. అయితే ఈ వ్యాట్ లిమిటేషన్స్ ఏంటండి? యూజెస్ కంటే లిమిటేషన్స్ అంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయంటే ఎస్ అండి. ఎలాగన్నది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాము. లిమిటేషన్స్ ఆఫ్ వ్యాట్లో మెయిన్ ఏంటంటే మనకి కాంప్లెక్సిటీ ఇన్ ఇంప్లిమెంటేషన్. ఎందుకు అంటే ఏంటంటే మల్టిపుల్ ట్యాక్సెస్ అనేది పే చేయలేదండి ఇది లిమిటేషన్స్ ఆఫ్ వ్యాట్ వల్ల. చూడండి, అసలు వ్యాట్ ఎలా వచ్చిందని చూద్దాం. ఇదివరకు సేల్స్ ట్యాక్స్ అనేది కట్టేవారండి బిజినెస్ పీపుల్. ఎవరైతే ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని సేల్ చేస్తున్నారో వాళ్ళు సేల్స్ ట్యాక్స్ అనేది కట్టడం జరిగేదండి. అయితే ఈ సేల్స్ ట్యాక్స్ ప్లేస్లో రీప్లేస్ అయిన కొత్త ట్యాక్స్ ఏంటంటే ఈ యొక్క వ్యాట్ అన్నమాట, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. అట్ ద టైమ్ ఆఫ్ సెల్లింగ్ పాయింట్లోనే ఈ యొక్క వ్యాట్ అనేది అప్లికేబుల్ అవుతుందండి. అది కూడా విత్ ఇన్ స్టేట్. మీరు వేరే స్టేట్కి దాటి అమ్మి కనుక వేరే స్టేట్కి కనుక సేల్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు సిఎస్టీ అనేది కట్టడం, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనేది కట్టడం జరుగుతుందండి. ఓకే, వెన్ కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, ఇక్కడ మల్టిపుల్ ట్యాక్సెస్ అనేది పడుతూ ఉంటుంది. కాంప్లెక్సిటీ అది అన్నారు. కాంప్లెక్సిటీని ఇంప్లిమెంటేషన్ ఇది మెయింటైన్ చేయడం చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే మల్టిపుల్ ట్యాక్సెస్ అనేది పే చేస్తామంటే ఎలాగంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి గూడ్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ ప్రొడ్యూసింగ్ కమోడిటీ ఇన్పుట్స్ ఆర్ ఫస్ట్ ట్యాక్స్డ్. అంటే ఒక కమోడిటీని ప్రొడ్యూస్ చేసే ముందు ఆ ఒక ఇన్పుట్స్ని ఫస్ట్ ట్యాక్స్ చేయాలి. అంటే ఏంటి, ఏదైనా ప్రొడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ముందు మనం రా మెటీరియల్ కొంటాం కదా, దోస్ ఆర్ ఇన్పుట్స్, రైట్. ఆ ఇన్పుట్స్ మీద మనం ఏం కడతాం, ఎక్సైజ్ డ్యూటీ అనేది గవర్నమెంట్ వాటికి కట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ ప్రొడక్ట్ అనేది ఫినిష్డ్ గుడ్గా తయారైన తర్వాత ఆ ప్రొడక్ట్ మనం సేల్ చేయడం అనేది జరుగుతుంది. ఎట్ ది టైమ్ ఆఫ్ సేల్ పాయింట్ దిస్ వ్యాట్ విల్ బి అప్లికేబుల్ అన్నమాట. ఓకే అండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకదాని తర్వాత ఒకటి వేయడం అనేది జరుగుతుంది. ఎక్సైజ్ డ్యూటీ కట్టిన తర్వాతే వ్యాట్ అనేది అప్లై అవుతుంది. ఎక్సైజ్ డ్యూటీ కట్టుకుంటే వ్యాట్ అనేది అప్లై అవుతుంది. అండ్ దట్ ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ అనేది మనకి ట్యాక్స్ కట్టడం అనేది జరుగుతుందండి. దీనివల్ల అంటే ఒక గూడ్ తయారు చేయడానికి ప్రొడ్యూస్ చేయడానికి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందు ఎవరెవరికైతే నువ్వు ట్యాక్సెస్ కట్టాలో అవన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చిన తర్వాత వ్యాట్ అనేది పే చేయగలవు. ఓకే, అప్పటి వరకు కుదురుతుంది. సో అందుకే మల్టిపుల్ ట్యాక్సెస్ అనేది దీని మీద పడుతూ ఉంటాయి. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, కాస్ట్ హై టు బిజినెస్ అండ్ ట్యాక్స్ అథారిటీస్. ఎందుకంటే ఇది కంప్లీట్, ఎందుకు ఇలా అన్నారంటే ఇది కంప్లీట్గా ఫుల్ బిల్లింగ్ సిస్టమ్ అన్నమాట. క్రెడిట్ అన్నది క్రెడిట్ బిల్స్ మీద యొక్క వ్యాట్ అనేది అప్లై అవుతుందండి. క్రెడిట్ మీద ఫుల్ బిల్లింగ్ మీద యొక్క వ్యాట్ అనేది అప్లైయబుల్ అవుతుందంట. ఓకే, అందు గురించి ఏమన్నారు, కాస్ట్ హై కంపల్సరీ అండి. ఇది మెయింటైన్ చేయాలి అంటే ఈ స్ట్రక్చర్ని కాస్ట్ హై స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేయాలి. ఫుల్ బిల్లింగ్కి ఇవ్వడం అనేది జరుగుతుంది తప్ప లేకపోతే నేను క్రెడిట్కి ఇస్తానో లేకపోతే తర్వాత వసూలు చేసుకుంటానంటే మాత్రం కుదరదండి. ఫుల్ బిల్లింగ్కి యొక్క ట్యాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అండి, ఈ యొక్క కాస్ట్ హై అనే యొక్క వర్డ్ అనేది ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేయడం జరిగిందంటే ఈఆర్పి అనే ఒక సిస్టమ్ని మెయింటైన్ చేయాలి ఈ వ్యాట్ అప్లికేబుల్ అవ్వాలంటే. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాలీ నేర్చుకుంటున్నారు. ఇదివరకు టాలీ అంటే జస్ట్ టాలీ వెర్షన్స్ ఉండేవి. బట్ ఇప్పుడు ఎలా కాదు, టాలీ విత్ జిఎస్టీ. ఎప్పుడైతే మనకి జిఎస్టీ వచ్చిందో టాలీ విత్ జిఎస్టీ. సో ఆ విధంగా మనం ట్యాక్స్ని క్యాల్కులేట్ చేస్తాం. అదేవిధంగా వ్యాట్కి సంబంధించిన ఈ యొక్క వ్యాట్ అప్లికేబుల్ అయ్యే ఒక స్ట్రక్చర్ అనేది సాఫ్ట్వేర్ అనేది ఉంటుందండి. ఈ యొక్క బుక్ కీపింగ్ అవ్వచ్చు లేకపోతే ఈ రికార్డ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈఆర్పీస్ అన్నీ కూడా స్పెషల్గా మెయింటైన్ చేయాలి. ఒక సాఫ్ట్వేర్ లాంటిది మెయింటైన్ చేయాలన్నమాట సిస్టంలో. అలా మెయింటైన్ చేస్తేనే ఈ యొక్క వ్యాట్ని క్యాల్కులేట్ చేయడం ఈజీ అవుతుందట. ఇంకేం చెప్పారు మనకి, మెయింటెనెన్స్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ద అంటే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఎక్కువగా అవుతుంది కంపేర్ చేసుకుంటే. మనకి ఈ యొక్క వ్యాట్ అనే సిస్టమ్ మెయింటైన్ చేయాలి అంటే ఈ యొక్క సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయడం అనేది కష్టం అండి. కాస్ట్ హై అనే ఒక వర్డ్ని ఇక్కడ అందుకే రిప్రజెంట్ చేయడం అనేది జరిగిందండి. అండ్ ట్యాక్స్ అథారిటీస్ ప్రకారం ఆ కాస్ట్ ఒక ఈఆర్పి అనేది వాడు మెయింటైన్ చేయాలి సిస్టమ్. ట్యాక్స్ అథారిటీస్ ఎంత మేరకు ట్యాక్స్ అనేది అప్లికేబుల్ అవ్వాలి, అసలు ట్యాక్స్ అనేది ఎలా క్యాల్కులేట్ చేయాలి, ఆ విధంగా వాడు ఆ సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేసుకుని అది అతని దగ్గర ఉండాలండి. అంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కానీ లేదంటే ఎవరు దోస్ హూ ఆర్ సెల్లింగ్ ద ప్రొడక్ట్స్, దోస్ ఫ్యాక్టరీ ఆర్ దోస్ ప్లాన్ ఆర్ దోస్ బిజినెస్ పర్సన్ మే హ్యావ్ దట్ సాఫ్ట్వేర్. ఓకే, నెక్స్ట్ అది థర్డ్ వన్, కాన్షియస్నెస్ ఆఫ్ కన్స్యూమర్స్. మెయిన్ ఏంటంటే ఈ వ్యాట్ గురించి సరైన అవగాహన లేకే ఈ వ్యాట్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి. సరిగా వాళ్ళకి అవగాహన అనేది ఉండదు. హెరాస్మెంట్స్ కూడా దానికి తగ్గట్టు హెరాస్మెంట్స్ కూడా ఎక్కువగా వచ్చాయండి. ఎందుకంటే సరైన కాన్షియస్నెస్ లేకపోవడం వల్ల కన్స్యూమర్స్లో ఈ హెరాస్మెంట్స్ అవి అంటే మిస్ట్రస్ట్, అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం వల్ల డీలర్స్కి కానీ సెల్ చేసేవాడికి కానీ ఒకరి మధ్య ఒకరికి నమ్మకం లేని టైంలో అట్ ద పాయింట్ ఆఫ్ టైం ఈ డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందంట ఇక్కడ ఈ వ్యాట్ కట్టే విషయంలో. ఓకే, సో అదొక ప్రాబ్లం అనేది ఉంటుంది. అంటే నువ్వు ఒక వస్తువు అమ్మినప్పుడు అండి సేల్ చేసేటప్పుడు ఎవరైతే కొనుక్కుంటున్నాడో డీలర్, వాడు ఎంత ట్యాక్స్ అయితే గవర్నమెంట్ వాడికి కట్టాడో ఆ ట్యాక్స్, అలాగే వీడు ఎంత కట్టాలో అది కొనుక్కుంటున్నందుకు గాను ఆ ట్యాక్స్ రెండు కలిపి ఈ భారం అనేది డీలర్ మీద పడింది. ఈ డీలర్ ఏం చేస్తే వీళ్ళు కన్స్యూమర్ మీద అనేది తీసుకోవడం అనేది జరిగింది. సో ఆ విధంగా డబుల్ ట్యాక్స్ అనేది పడుతుందన్నమాట. సో ఈ వ్యాట్లో ఉన్న అసలు ప్రాబ్లము ఇదేనండి. వాడు కట్టిన ట్యాక్స్ ప్లస్ వీడు కట్టాల్సిన ట్యాక్స్ ప్లస్ అంటే రెండు ట్యాక్స్లు కలిపి డబుల్ ట్యాక్స్ అనేది
పడుతూ ఉంటుందండి. ముఖ్యంగా ఈ వ్యాట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం అదే, ట్యాక్స్ మీద ట్యాక్స్ అనేది పడుతూ ఉంటుంది. ఫైనల్గా ఎవరైతే కన్జ్యూమర్ కొనుక్కుంటాడో వాడి మీదే ఈ భారం అంతా పడుతుందన్నమాట. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వన్ సిఎస్టీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ఎస్, ఇది మనం చెప్పుకుంటున్నాం. సెంట్రల్ లెవెల్లో కూడా మనం ట్యాక్స్ కడతామని చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్కి కనుక మనం ఆ గూడ్స్ని కనుక సెండ్ చేస్తే, లేకపోతే ఎక్స్పోర్ట్ చేస్తే, ఆ టైంలో మనం సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనేది కడతాం. అది కూడా పర్సెంట్, అంటే 2% వరకు సెంట్రల్ గవర్నమెంట్ వాడికి ట్యాక్స్ అనేది పోతుందటండి ప్యాట్ కట్టేటప్పుడు. సో ఈ విధంగా ఈ స్ట్రక్చర్ అంతా మనం మెయింటైన్ చేయాలి. ట్యాక్స్ అంటే ఎట్ అవర్ ఎనీ కాస్ట్ కంపల్సరీ ఈ ట్యాక్స్ బర్డెన్ అనేది ఫైనల్గా ఎవరైతే ఎండ్ కన్జ్యూమర్ ఉన్నాడో, ఎండ్ పర్సన్, వాడి మీదే ఎక్కువగా పడుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా వాడు సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కట్టుకోవాలి. ట్యాక్స్ కూడా అండి విభజించబడుతుందండి. వ్యాట్ని కట్టాను కదండి, మళ్ళీ సెంట్రల్గా సేల్స్ ట్యాక్స్ ఎందుకు కట్టాలంటే దట్ ఈస్ ద రూల్ అండి. ఆ బర్డెన్ అనేది ఫైనల్గా ఎవరైతే కొనుక్కున్నాడో వాడి మీద ట్యాక్స్ అనేది పడుతూ ఉంటుందండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ కాండిషనరీ ట్యాక్స్ ట్రీట్మెంట్. ఇంకో పాయింట్ అంటే ఏంటంటే సేమ్ లెవెల్లో వ్యాట్ ట్యాక్సెస్ అనేవి ఒకలా ఉండవండి. కమోడిటీ బేస్ అవ్వచ్చు, లేకపోతే అదర్ మార్కెట్ ప్రైసింగ్ని బట్టి, అలాగే ఒక వాల్యూని బట్టి కూడా మారిపోవచ్చండి. సో ఆ విధంగా అంటే కాండిషనరీ అంటే ఒకలా ఉండేవి ట్యాక్స్ రేట్స్ అనేది మేబీ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్, స్టేట్ టు స్టేట్ ఆ వ్యాట్ అప్లికేబుల్ అయ్యే ఆ వ్యాట్ రేట్ అనేది మారిపోవచ్చు. ఒక్కో స్టేట్లో వ్యాట్ ఉండొచ్చు, ఒక్కో స్టేట్లో నాన్ వ్యాట్ ఉండొచ్చు. సో ఆ సర్కమ్స్టాన్సెస్లో కొంచెం క్లమ్జీనెస్ అనేది వస్తుందండి. అంటే మ్యాచ్ అవ్వదన్నమాట. ఇక్కడ ఒక వ్యాట్ రేట్ ఉండొచ్చు, అలాగే వేరే స్టేట్లో అయితే అక్కడ వ్యాట్ రేట్ అనేది అక్కడ వేరేగా ఉండొచ్చు. కానీ ఫైనల్గా వీడు ఎక్కడైతే కొనుక్కున్నాడో వస్తువు అనేది ఏదైతే అప్లికేబుల్ ఉందో అదే ఫైనల్గా వ్యాట్ అనేది అప్లై అవుతుంది అనమాట. అంటే కాండిషనరీ అంటే ఒకదానికొకటి పొంతన అనేది ఉండదన్నమాట ఈ వ్యాట్ రేట్ అనేది. ఓకే, నెక్స్ట్ అండి, నెక్స్ట్ క్రెడిట్ ప్రాబ్లం. క్రెడిట్ ప్రాబ్లమ్స్ వచ్చేది మనం చెప్తాం కదండి. ఇక్కడ ఈ యొక్క ఫుల్ బిల్లింగ్ సిస్టమ్ అనేది అప్లై అవుతుంది ఈ వ్యాట్లో. అంటే క్రెడిట్ మీద నేను ఇస్తాను అంటే అప్పుడు వ్యాట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం బర్డెన్ అయిపోవచ్చు. సో అందు గురించి క్రెడిట్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయండి మనకి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్లో వ్యాట్ అనేది అప్లై అవుతుంది అనుకోండి గూడ్స్ని సేల్ చేసేటప్పుడు, మరో స్టేట్లో వ్యాట్ లాంటి ట్యాక్సెసే లేవనుకోండి, ఆ టైంలో కొంచెం ప్రాబ్లం రావచ్చు. ఓకే, సో అలాగే వ్యాట్ లేని చోట, అంటే వ్యాట్ అనే ట్యాక్స్ అప్లికేబుల్ అవ్వని చోట, నాన్ వ్యాట్ ఉన్న చోట కనుక ఆ వస్తువు కనుక తరలిస్తే వాడు వ్యాట్ అనేది ట్యాక్స్ అనేది కట్టలేని స్టేట్ నుంచి కట్టే ఒక స్టేట్ వాడి దగ్గర నుంచి కొనుక్కుంటే అలాంటి టైంలో కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా వ్యాట్ ఉన్న స్టేట్ నుంచి నువ్వు కొనుక్కున్నావు కాబట్టి యూ హ్యావ్ టు పే ద ట్యాక్స్. ఓకే, నెక్స్ట్ అండి, నెక్స్ట్ పాయింట్ కన్సెషన్ స్కీమ్స్. అంటే కన్సెషన్ స్కీమ్స్ ఎప్పుడు ఎలా వస్తాయంటే ట్యాక్స్ బర్డెన్ డిపెండ్ ఆన్ గూడ్స్ని బట్టి మనకి కన్సెషన్ స్కీమ్స్ వస్తాయి తప్ప వ్యాట్లో అండి మ్యాక్సిమం కన్సెషన్స్ అవి మనకి రావండి. సో ఆ విధంగా మనకి అదొక లిమిటేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగిందండి. మెయిన్ ఏంటంటే ఇంకా ఇక్కడ చెప్పుకోవాల్సిన కొత్త పాయింట్ ఏదైనా ఉందంటే కాపర్ అంటే కన్సెషన్ స్కీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మెటల్ని కనుక మనం సేల్ చేస్తున్నాం అనుకోండి, ఆ మెటల్ ఒక పర్పస్ దేనికి యూజ్ చేస్తున్నారు, కాపర్ అనుకుంది. ఇక్కడ మనకి ఇవ్వడం అనేది కాపర్ అనేది ఇచ్చారు మనకి టెక్స్ట్ బుక్లో. కాపర్ ఏ పర్పస్ యూజ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అంటే ఆ డిపెండెన్స్ని బట్టి మనకి ట్యాక్స్ అనేది పడుతుందన్నమాట. ఆన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ టైంలో కనుక మీకు ఏదైనా కన్సెషన్ వస్తే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. ఒకే వస్తువుని ఒకేలా మనం యూజ్ చేయం కదా. సో ఆ పర్పస్ ఆ డిపెండెన్స్ని బట్టి గూడ్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే డిపెండెన్స్ని బట్టి ఒక వ్యాట్ అనేది అప్లై అవుతుందని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇన్ఎఫిషియన్సీ అండి. అసలు ట్యాక్స్ పడితే ఇన్ఎఫిషియెంట్గానే ఉంటుంది కదా సిస్టమ్ అంతా కూడా. అంటే ఫైనల్ కన్స్యూమర్ ఎప్పుడు ఫీల్ అవుతుంది అంటాడు, ఒక వస్తువు కొనాలంటే
అతను ఇన్ఎఫిషియెంట్గానే ఫీల్ అవుతుంది. ట్యాక్స్ మీద ట్యాక్స్ అని డబుల్ ట్యాక్స్ అనేది పడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు ఒక కమోడిటీ ఒక ప్రైస్ చూస్తే కనుకండి ఫ్యూచర్లో దానికి ఆ ప్రైస్ ఒక క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి లేదా సేల్స్ వాల్యూమ్ పెరిగి లేదా ప్రాఫిట్స్ వస్తేనే ఒక గ్యారంటీ ఉంటుంది. అలాగే ప్రైస్ పెరగచ్చు అని ఒక గ్యారంటీ అనేది ఉంటుంది ఒక వస్తువుకి. బట్ వ్యాట్లో అండి మనకు అలా ఉండదు, ఇంప్రూవ్మెంట్ అనేది ఏది ఉండదు అనమాట. ఓకే, సో ఈ విధంగా ఈ వ్యాట్ యొక్క లిమిటేషన్స్ అన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయంటే, ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడో ఇన్పుట్స్ మీద ట్యాక్స్ కట్టాలి. గూడ్స్ ఫినిష్డ్ గూడ్స్ అయిన తర్వాత ఎప్పుడైతే ఆ ప్రొడక్ట్స్ని సేల్ చేస్తాడో ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే ఈ వ్యాట్ అనేది అప్లై అవుతుంది. అది కూడా విత్ ఇన్ స్టేట్ అనేది అమ్ముతున్నాడా లేక ఇతర స్టేట్కి ఏదో అమ్ముతున్నాడా అది కూడా చూడాలండి. ఈ స్టేట్లో వ్యాట్ ఉంది, వేరే స్టేట్లో వ్యాట్ లేకపోతే అప్పుడు at the time also the person who buy those products they have to pay the tax. For example, ఈ స్టేట్లో ట్యాక్స్ లేదు, వేరే స్టేట్లో ట్యాక్స్ ఉంది, ఆ పర్సన్ ఇక్కడ కొనుక్కుంటే వాడు వ్యాట్ అనేది పే చేయగలదు. రెండు స్టేట్లలోనే వ్యాట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఫైనల్ కన్స్యూమర్ వెళ్ళేసరికి ట్యాక్స్ మే ట్యాక్స్ అంటే మ్యానుఫ్యాక్చర్ నుంచి హోల్సేల్ టు రిటైలర్, ఈ విధంగా ట్యాక్స్ మే ట్యాక్స్ అండ్ డబుల్ ట్యాక్స్ అనేది పడుతూనే ఉంటుందండి. ఓకే, సో ఈ విధంగా మనకి డబుల్ ట్యాక్స్ అనేది పడుతూ ఉంటుంది. ఈ యొక్క ట్యాక్స్ అనేది ఫస్ట్ సేల్స్ ట్యాక్స్ ఉండేదండి, ఆ ప్లేస్లో మనకి రీప్లేస్ చేస్తే 2016లో మనకి యొక్క వ్యాట్ అనేది తీసుకురావడం జరిగింది అరుణ్ జైట్లీ గారు. సో ఇది ఏంటంటే మెయిన్ ఏంటంటే దాంతో కంపేర్ చేసుకుంటే అసలు మొత్తం ఆ సేల్స్ ట్యాక్స్ మీద కంపేర్ చేసుకుంటే వ్యాట్ వల్ల మనకి కొంచెం బెనిఫిట్ అనేది వచ్చిందట. సేల్స్ ట్యాక్స్ మీద అంటే ఇదివరకు సేల్స్ ట్యాక్స్ ఎలా ఉంటుంది అంటే వాడు మ్యానుఫ్యాక్చరింగ్కి కట్టిన అంటే ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించిన ట్యాక్సెస్ కానీ వీడి కట్టిన ట్యాక్సెస్ కానీ ఇంకా ఫర్దర్ ఉన్న ట్యాక్సెస్ అన్నీ కూడా ఈ యొక్క డీలర్ మీద వేసేయడం అనేది జరిగేది. కాబట్టి ఇప్పుడు అలా కాకుండా ఈ యొక్క ట్యాక్స్ అనేది ఎలా పే చేస్తున్నారంటే ఎక్సైజ్ డ్యూటీ, అలాగే వీడి కట్టాల్సిన ట్యాక్స్, ఎవరైతే కొనుక్కున్న వాడి ట్యాక్స్ అవి మాత్రం ఇంక్లూడ్ అవుతాయి. ఇదివరకు అంటే మొత్తం కంప్లీట్గా ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 రూపీస్కి తయారైన వస్తువు నుంచి ఏదైతే యాడ్ ప్రాఫిట్ ప్లస్ ట్యాక్స్, ప్రాఫిట్ ప్లస్ ట్యాక్స్, ప్రాఫిట్ ప్లస్ ట్యాక్స్, ప్రాఫిట్ ప్లస్ ట్యాక్స్ ఈ మొత్తం కలిపితే ఫైనల్ కన్స్యూమర్కి చాలా బర్డెన్ అనేది అయిపోయింది అనమాట. సో వ్యాట్లో ఏంటంటే వ్యాట్లో ప్రాఫిట్ మీద ట్యాక్స్ అనేది కట్టడం కానీ ట్యాక్స్ మీద ట్యాక్స్ అనేది ఇక్కడ పడుతూ ఉంటుందండి. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ట్యాక్స్లో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఇంత స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడం హై కాస్ట్ ఎఫిషియన్సీ అని చెప్పడం జరిగింది. స్టేట్ లెవెల్లో కూడా మనం కడుతూ ఉంటాం ట్యాక్స్. అలాగే క్రెడిట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫుల్ బిల్లింగ్ సిస్టమ్ అండి ఇది, మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఎక్కువ టైం ట్యాక్సెస్ అనేది పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది కొంచెం దీనివల్ల మనకి డిసడ్వాంటేజ్ ఉన్నాయన్నట్టుగా మనకి ఇక్కడ టాపిక్లో డిస్కస్ చేసుకున్నామండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లిమిటేషన్స్ ఆఫ్ వ్యాట్. నెక్స్ట్ టాపిక్ అండి మనం నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ ఈ యొక్క ఫస్ట్ యూనిట్ నుంచి మనం ఈ యొక్క టాపిక్ని డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మనం వేరే టాపిక్ అనేది డిస్కస్ చేసుకున్నాము. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.